మా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజుల్లో మారిన జీవన విధానం వల్ల చాలామంది సమయానికి తినకుండా ఒత్తిడిలో జీవిస్తున్నారు. దీని ఫలితంగా గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలకు తాత్కాలికంగా సిరప్స్, టాబ్లెట్స్ వాడతారు. కానీ ఇవి ఎక్కువగా వాడితే మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. ఈ వీడియోలో మేము చెప్పబోయే చిట్కా సహజ సిద్ధంగా ఉండి శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించగలదు. ఈ డ్రింక్ను గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఉన్నప్పుడు తాగితే కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుంది. ఈ ఉపశమన పానీయాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. ఆ నీటిని కొంచెం వేడి చేయండి. నీరు వేడి అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసి కచ్చాగా దంచిన 2 యాలకులను కూడా వేయండి. దీన్ని సగం గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి. తరువాత వడకట్టిన నీటిలో అరచెక్క నిమ్మరసం కలిపి తాగండి. ఈ నీటిని రోజుకు ఒకసారి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, జీర్ణ వ్యవస్థను నెమ్మదిగా సమతుల్యం చేస్తుంది. సాధారణంగా 5 నుండి 7 రోజుల పాటు తాగితే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. శరీరం ఎలా స్పందిస్తుందో బట్టి అవసరమైతే మరో వారం వరకు కొనసాగించవచ్చు. దీన్ని రోజువారీ అలవాటుగా చేయాల్సిన అవసరం లేదు. జీర్ణ సమస్యలు తగ్గిన తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. ఓవర్డోసింగ్ చేయకుండా ఉదయం ఒకసారి మాత్రమే తాగాలి. ఇప్పుడు ఈ చిట్కాలో వాడిన పదార్థాల ఔషధ గుణాలు తెలుసుకుందాం. జీలకర్ర. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యాలకులు. యాలకులలో సహజ శీతల గుణం ఉంటుంది. ఇది జీర్ణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అసిడిటీ, బద్ధకజీర్తి వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం. నిమ్మరసం. నిమ్మరసం శరీరంలో టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది లివర్ ఫంక్షన్ను మెరుగుపరచుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శక్తినిచ్చే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ హోమ్ రెమెడీ సాధారణ జీర్ణ సమస్యలకు మంచి ఉపశమనం ఇస్తుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ నీటిని తాగడం మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు త్రాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. చిన్న పిల్లలకు 5 సంవత్సరాలలోపు తాగించకూడదు. గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా అధికమైన అసిడిటీ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ఎవరైనా జీలకర్ర, యాలకులకు అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి. ఏదైనా మందులు తీసుకుంటున్నవారు, ముఖ్యంగా లివర్ లేదా కిడ్నీ సంబంధిత ట్రీట్మెంట్లో ఉన్నవారు వైద్య సలహాతో మాత్రమే వాడాలి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి.